12వ అధ్యాయం. పింగాక్షుడు. యాత్రికులకు ఈ పింగాక్షుని హితము కొరకు శ్రేయస్సు కొరకు అనేక ఆశీర్వాదములు ఇచ్చుచుండేది. ఈ విధంగా పింగాక్షుడు ఉండగా ఒక ఉచ్చదినమునందు ఎక్కువ సంఖ్యలో యాత్రికులు ఈ అరణ్యదారి గుండా అర్ధరాత్రి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆనాడు పింగాక్షుని బంధువులలో తన పినతండ్రి అయినటువంటి తారకాక్షుడు తన భటులతో వచ్చి బాటసారులను ఇబ్బంది పెట్టసాగిరి. అయితే అది తెలుసుకున్న పింగాక్షుడు తన పినతండ్రితో తన బంధువర్గంతో యుద్ధము చేసిరి. పింగాక్షునిపై వారి బంధువర్గము విరుచుకుపడడంతో పింగాక్షుడు మరణమును పొందెను. అయితే మరణ సమయమున ఈ పింగాక్షుడు, నేను ఒక గొప్ప రాజునైతే నా దగ్గర గొప్ప ధనుర్బాణాలు అస్త్రశస్త్ర కవచాలు ఉండినచో వీరన్ని నుండి నేను ఈ బాటసాలను రక్షించి ఉండేవాడిని అని అతిగా ఆలోచించి మరణమును పొందినాడు ఆ పింగాక్షుడు.